అమ్మని బండి కొట్టేసి నువ్వా? రిచ్ డ్రెస్ వేసుకుని రొచ్చు పని చేస్తావే? అమ్మమ్మమ్మమ్మమ్మ సింపతి ఫేస్ పెట్టుకుని కొంపలంటించే రకం అన్నమాట. అయిపోయావే, ఈ రోజు నువ్వు అయిపోయావు. అయ్య బాబాయ్, నన్ను వదిలేండి, నాకేం తెలియదండి. అయ్యో, నీకేం తెలీదమ్మా, దొంగతనాలు చేయడం తప్ప. ఇదేంటి, నేను చేస్తేనే తిట్టుకునేవాడు, తను చేస్తున్నాడేంటి? హలో, బండి దొరికేసి మీరు బయలుదేరి వచ్చేయండి. దొరికేసిందా? బండి దొరికిందా? అవును. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆహా, మీరు సాయిబాబా టెంపుల్కి వచ్చేయండి. సరే సరే సరే. ఓకే, పద సాయిబాబా టెంపుల్ పద. వచ్చావా? రా, బండితో వస్తాను, అది కూడా ఈ వీడిగారితో వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. బండ నన్ను ఎత్తి మీద గుదిబండిలా కూర్చున్నావు. ఇంతకీ నీ బండి కొట్టేసింది ఎవరో కాదు, నీ ఫ్రెండే. ఏంటి షాక్ అవుతున్నావా? నీ ఫ్రెండ్కి ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి సంపాదిస్తుంది చాలక దొంగతనాలు చేస్తుంది. అయినా ఆ రోజు నేను పార్క్ లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వు పెద్ద డెకాయిట్ అని. అమ్మా, పట్ట పగలు రద్దీ సెంటర్ లో నువ్వు బండి కొట్టేసావంటే నువ్వు మామూలు దొంగవు కాదే. నేను దొంగను కాదు. ఆహా, కాదా? మరి నా దగ్గర ఉండాల్సిన బట్టి నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నువ్వు చేసిన పనికి నీ ఫ్రెండ్ పెట్టిన టార్చర్ 3rd డిగ్రీ రేంజ్ లో ఉంది. 100 అని నరకం చూపించావు కదే, అంత నీ వల్లేనే. నిన్ను మామూలుగా వదలనే, ఇప్పుడు చేస్తానే 100కి. ఆ బండి దొంగతనం చేయమని చెప్పింది నేనే. నాకు బండి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని కొట్టేసి నన్ను కుక్కలని వెంట తిప్పించుకున్నావు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ ముందు నేను నీ లవర్నని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ ముందే నన్ను ఎదవం చేశావు. రెస్టారెంట్లకి, పార్కులకని ప్రతి అడ్డమైన చోటుకి తిప్పించుకున్నావు. అసలు నువ్వు ఆడదానివేనా? ఎందుకు చేసావు ఇదంతా? నిన్నే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో చేసావు? ప్రేమించాను కాబట్టి. అవును, నిన్ను అల్లరి పెట్టి ఏడిపించాను. దీనికి కారణం నువ్వెప్పుడు నా కళ్ళ ముందుంటావని స్వార్థం. నా జీవితంలో కోల్పోయిన ఆనందం కోసం ఇదంతా చేశాను. ఈ 20 years లో ఏ రోజు పొందని అనుభూతిని మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా పొందుతున్నాను. ఈ ఆనందం జీవితాంతం కావాలనుకుంటున్నాను. నీతో గొడవ పడుతున్నప్పుడల్లా నాకు నీ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నాకు నువ్వంటే ఇష్టం, మీ అమ్మ అంటే ఇష్టం, నాన్నంటే ఇష్టం, మీ అన్న, వదిన, చెల్లి, చిన్నబాబు వాళ్ళంతా ఇష్టం. నీ అమాయకత్వం, కల్మషం లేని మనసు అంటే ఇంకా ఇష్టం. నీ ప్రేమతో నేను పొందలేకపోయిన ప్రేమలన్నిటినీ పొందాలనుకుంటున్నాను. నీ ప్రేమ నాకు మరో జన్మనివ్వాలి. ఐ లవ్ యు చాణక్య. షేక్ అయిపోయాడు నిన్న కృష్ణ శాస్త్రి. ఏ అప్పన్నా, నాకు ఫేవర్ చేయాలి. హాయ్ సులేమాన్. సులేమాన్, నీకేమన్నా పిచ్చెక్కిందా ఏంటి? పక్కూర్లో జాతర ఉంది, నన్ను తీసుకెళ్ళు. కుదరదు, నాకు అర్జెంట్ పనులున్నాయి. ఓయ్, మర్యాదగా తీసుకెళ్తావా లేదా మేడపైకి ఎక్కి అందరూ వినేటట్టు సులేమాన్ అని పిలవమంటావా? బ్లాక్ మెయిల్ దిగా ఆఖరికి? అవును. రా, ఎక్కు.
ఆ తింగర దగ్గర అది బిజీగా ఉందంట, నన్ను పంపించింది. రేపు పెళ్ళయ్యాక తను ఫస్ట్ నైట్ బిజీగా ఉందంటే నువ్వు వెళ్తావా? కోపడు కృష్ణ శాస్త్రి. తాగద్దు. జాతర ఎంజాయ్ చేద్దాం పదా. ఏ మట్టి గాజులు కృష్ణ శాస్త్రి గారు, నా చేతికి తొడగండి. తప్పు తప్పు, నేను తొడగకూడదు. నాకు నువ్వే తొడగాలి. తొడుగు. ఏం జరిగింది? దాని తల్లి ఇప్పటికి ఎక్కిందండి. ఏంటి? ఏంటో అనుకున్నాను కానీ ఫారెన్ సరుకు అంత బ్యాడ్ ఏం కాదండి. ఏమండి నవీన గారు, బయటికి రండి. ఆయన అలా చల్లగాల్లో తిరుగుదాం. రండి రండి. ఫ్రెషర్ రండి. ఇక్కడికి ఎందుకు వచ్చారా? రావడదా? అరే అమ్మ బ్రహ్మదేవుడు, కొంప ముంచినావు. సరే నీకు బాగా ఎక్కినట్టుంది. రావడదా? ఎంత గొప్ప సొగసురు. అరే ఏడదాచిన. ఏమైంది నీకు? నవీన గారు, దేనికి దానికి చెప్పాలంటే తాగితే కొన్ని లాభాలు ఉంటాయండి. మొట్టమొదటిది ధైర్యం. మనసులోని మాట ధైర్యంగా చెప్పేచ్చు. ఏం చెప్పొచ్చు? ఐ లవ్ యూ. ఇంగ్లీష్లో అదొకటే మాట వచ్చండి. నేను జోక్ చేయట్లేదు. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నిశ్చితార్థ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. సుచి రామా, ఒకసారి వాళ్ళందరూ నేను చూడాలంటున్నారు. రా. ఎవరికి రెడీ నిశ్చితార్థం? తల్లి లేని పిల్లవని చూస్తుంటే నెత్తికెప్తున్నాను. ఫాదర్ మీద రెస్పెక్ట్ పోయింది నీకు. కూతురు మీద అభిమానం ఉందా మీకు? ఉంది కాబట్టే పెళ్లి చేస్తున్నాను. నాకు పెళ్లి చేయాలనుకుంటే చంటికిచ్చి చేయండి. ఆ ఇడియట్ లోఫర్ గాడు ఎలా నచ్చాడే నీకు? లోఫర్ ఇడియట్ కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొండితనం? చంటి ఇచ్చాడు. తంటి తంటి తంటి, ఇంకోసారి వాడి పేరు చెప్పి చంపేస్తాను. వాడిని నిత్యంగా చంపేస్తానే. డాడీ, చంటిని చంపేస్తే నేను కూడా చేస్తాను. చేస్తావా? వాడి కోసం చేస్తావా? చావు చూద్దాం. ఏంటి? రా.
ఇంకా చావలేదు. నీ కోసం చావాలనుకుంది. వెళ్ళు వెళ్ళు, మాట్లాడు 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 మాట్లాడు. చచ్చిపోవాలనుకున్నావా? ఇంటా కోసమే నువ్వు చావాలంటే నాకు చెప్పడం లేదా? నువ్వు ఎవరికి పెట్టడానికి? నువ్వు లేకుండా నేను ఎట్లా బతుకుతాను అనుకున్నావా? ఆడ మగ చిన్న పెద్ద తేడా లేదంటే నీకు. ఎవరి మీద పడి తలపి చేంజ్ చేసుకుంటావు నిన్ను. అది కాదు నాన్న, చూడండి నాన్న, అది ఒకటి చచ్చిపోవడానికి నాకు ఎవరైతే నేనైపోతాను. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదేట్రా? నా కర్మ కర్మ కర్మరా. సార్ ఈ నిడిచిపోయి సార్. అటు ఇటు చూస్తావేంటి? డైరెక్ట్గా వచ్చి చెప్పానా? అలా చూస్తాను డౌట్ వస్తుంది. ఆ కే ఫోన్ చూసాడా? వాడొక్కడే చూడలేదు. ఏ నా ఐస్ క్రీమ్ తిన్నా. ఏ ఫ్లేవరో చెప్పుకో. చాక్లెట్ కాదు, వెనిలా. అవునా? ఏది? మెహందీ బాగుందా? ఇయర్ రింగ్స్ బాగున్నాయా? చైన్ నచ్చిందా? ఏ ముద్దు, నీకోసం గిఫ్ట్ కొన్నా. చూస్తే షాక్ ఏంటిది? ఈ గెటప్ ఎక్కడో చూసానే. ఇది కొత్త ఫ్యాషన్, ఇంతవరకు అస్సలు రాలేదు. ఇట్ లుక్ సో గుడ్ ఆన్ యూ. ప్యాంట్ తీ. తీ. అబ్బా, కేసు రివర్స్ అయిందిరా బాబు. నొప్పి నొప్పి గుండంత నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తది. అయ్యిందా? సారీ 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 సారీ. డెఫినెట్గా గెటప్ ఎక్కడో చూసానే, డౌటే లేదు. శంకర్ బాగా సెట్ చేసింది. ఇలా రా. సేమ్ టు సేమ్ దిగిపోయావు. వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు. గో గో గో. మహేష్ బాబు అసలే 3 రోజులు హెల్త్ బాగాలేదంటే వెళ్ళరా. మందులు వేస్తున్నావా? అరే సీనన్నా ఎర్రగదీసావన్నా కత్తిలాగుంది. ఏం డ్రెస్ ఆ హీరో లెక్క ఉన్నావునా నువ్వు? హాయ్ బాబీ. రై బాబీ రా. అయ్యో సిగ్గు. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,